గుడివాడ గడ్డ కొడాలి నాని గడ్డ తెలుగు రాజకీయాలలో కొడాలి నాని పేరు తెలియని వారు ఎవరు ఉండరు. గుడివాడ నియోజకవర్గం నుండి దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దశలో మంత్రిగా రాణించారు. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ కెరియర్ ప్రారంభించినా గానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాక జగన్ వెంట నడిచారు. జగన్ అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి మద్దతు తెలిపిన తొలి ఎమ్మెల్యే కొడాలి నాని. అప్పటి నుంచి రాజకీయంగా వైఎస్ జగన్ వెంట ఎంతో నమ్మకంగా వెన్నంటే నడుస్తున్నారు. వైసీపీ పార్టీని ప్రత్యర్థులు ఎవరైనా విమర్శిస్తే ధీటుగా జవాబు కౌంటర్ ఇవ్వడంలో కొడాలి నాని స్టైలే వేరు. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ కు ఊహించని రీతిలో కౌంటర్లు ఇస్తుంటారు. వైఎస్ జగన్ సైతం తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి తనకు అత్యంత నమ్మకస్తులలో కొడాలి నాని ప్రథముడు అని సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో కూడా గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విస్తృతంగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏపీ రాజకీయాల్లో కొడాలి నానిది ప్రత్యేక శైలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాని ప్రత్యేకత. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబును విభేదించి వైసీపీలో చేరి మంత్రిగా పనిచేశారు. ఇక గుడివాడ రాజకీయాల్లో నాని స్టైలే వేరు. 2004 నుంచి ఓటమి ఎరగని నేత. 2004-2009లో టీడీపీ నుంచి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరి 2014-2019లో వరుసగా 4 సార్లు విజేతగా గెలిచారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్ కోటగిరిలో ఒకటిగా పేరు తెచ్చుకున్న నాని ఆయనపై ఈగ వాలినా సహించారు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా స్పందించే వారిలో ముందుంటారు నాని. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ పై నాని చేసే విమర్శలు మరెవరూ చేయలేరు. ఎందుకంటే ఆయన మాటలు వారిని అంతగా గుచ్చుకుంటాయి. అందుకే టీడీపీ నేతలు చంద్రబాబుకు నాని టార్గెట్ గా మారారు. కొడాలి నాని 1971 అక్టోబర్ 22న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ఇక ఆయన అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. సామాన్య కుటుంబంలో పుట్టిన కొడాలి నాని ఎంతో కష్టపడి మంత్రి స్థాయికి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఫైట్ బ్రాండ్ గా మారిన కొడాలి నాని ప్రతిపక్ష నేతలపై మాటలతో విరుచుకుపడంలో ముందుంటారు. కొడాలి నాని తండ్రి అర్జున్ రావు 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అంకితమై పనిచేశారు. నాని సైతం చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగారు. ఎలక్షన్ అవుట్ఫిట్ ప్రకారం ఆయన 7వ తరగతి పాస్ అయ్యారు. బాల్యం నుంచి ఆయనకు రాజకీయాల పట్ల కూడా ఆసక్తి ఎక్కువ. తండ్రికి వ్యవసాయంలో, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో సహకరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో నాని చురుగ్గా పాల్గొనేవారు. ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నందమూరి హరికృష్ణకు కొడాలి అర్జునరావు కుడిభుజంగా మారారు. ఈ క్రమంలోని నాని సైతం హరికృష్ణకు దగ్గరయ్యారు. హరి అనే తనకు రాజకీయ గురువని ఆయన చెప్తుంటారు. 1991లో హరికృష్ణ ప్రోద్బలంతో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి కొడాలి నానికి దక్కింది. హరికృష్ణ సహకారంతోనే 2004 ఎన్నికల్లో కొడాలి నానికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ దక్కింది. అప్పటికే గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి హరిగోపాల్ ను కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. నాని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదాలు తలెత్తాయి. దీంతో 2012లో కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడు కావడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో చేరడం టీడీపీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఆయన ఆరోపణలు, విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీలో కీలక నేతల్లో ఒకరిగా, జగన్ కి అత్యంత విధేయులైన నేతల్లో ఒకరిగా కొడాలి నాని గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి 11,000 ఓట్ల మెజార్టీతో కొడాలి నాని గెలిచారు. దీంతో గుడివాడ నుంచి ఆయన హ్యాట్రిక్ సాధించారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాని గొంతుకగా మారారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా ఆయన గుడివాడ వాసులకు చేరువయ్యారు. అందుకే గుడివాడలను ఓడించే మొనగాడు లేడంటూ ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసరగలిగారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ను నానిపై ప్రయోగించారు చంద్రబాబు. ఆ ప్రయోగం సైతం విఫలమైంది. ఎన్నికల అనంతరం నిష్ఠను వాడుతూ అదే దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. ఇప్పుడు కొడాలి నానిపై ఆర్థిక శ్రీమంతుడైన ఎన్ఆర్ఐ పెనుగంట్ల రామును తీసుకొచ్చారు చంద్రబాబు. కానీ కొడాలి నాని మాత్రం నిశ్చిద్దగా ఉన్నారు. గుడివాడ ప్రజలై నన్ను గెలిపించుకుంటారంటూ ధీమాగా ఉన్నారు. అతడు క్షేత్రస్థాయిలో కోసం కొడాలి నానిని గుడివాడ ప్రజలు తమవాడ్లా చూసుకుంటున్నారు. సో కొడాలి నానికి ముచ్చటగా 5వ సారి విజయం దక్కుతుందన్నమాట.